పేద అమ్మాయి వర్సెస్ ధనిక స్నేహితురాలు పార్ట్ 2. రీయూనియన్ ఈవెంట్ కోసం వెళ్తున్నానన్న ఆనందంతో సరదాగా బయటికి వెళ్లిన కావ్య కారులో కూర్చుని సంతోషంతో ఇలా అనుకుంటోంది. ఇన్నేళ్ల తర్వాత నా డార్లింగ్ని కలవబోతున్నాను, దాంతో ఎన్నో విషయాలు మాట్లాడాలి అని చాలా కాలం తర్వాత కలవబోతున్న తన ప్రాణ స్నేహితురాలి గురించి తలుచుకుంటూ ఉబ్బి తప్పిపోతుంది. మరోవైపు తను ఊహించని విధంగా తండ్రి ఆ రీయూనియన్కి వెళ్లడానికి డబ్బులివ్వడంతో ఒక ట్రావెల్స్ ఏజెంట్తో తన టికెట్ గురించి మాట్లాడుతూ శ్రావ్య ఇలా అంటుంది. చూడవయ్యా, ఎలాగైనా సరే ఆ రోజుకి టికెట్ అరేంజ్ చేయి. ఆ రోజు వెళ్తేనే నేను చాలా ముఖ్యమైన మీటింగ్ని అటెండ్ చేయగలుగుతాను. చూడండి మేడం, మిమ్మల్ని సోమసుందర్ గారు పంపారు. ఆయన కోసం ఎప్పుడు ఏ సర్వీస్ అయినా అది ఎంత కష్టమైనా చేసి పెట్టడానికి మేం చూస్తాం. అంత గౌరవం ఆయనంటే మాకు. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్న ట్రైన్కి ఈ సీజన్లో ఖాళీలు అస్సలు దొరకవు మేడం. ఎలాగైనా ప్రయత్నించవయ్యా ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేసి ఆ ఏజెంట్ని బాగా మొహమాట పెట్టి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక ప్రయాణానికి టికెట్ దొరకలేదనే చికాకులో ఉన్న శ్రావ్య దగ్గరకు తల్లి శకుంతల వచ్చి ఇలా అంటుంది. ఎందుకే మొఖం అలా పెట్టి కూర్చున్నావు? మీ నాన్నగారు డబ్బులు ఇచ్చారు కదా ఊరుపోవడానికి, ఇంకెందుకు అలా ఉన్నావు? అమ్మా, నన్ను అనవసరంగా కదపకే. నా బ్రతుకి ఏదైనా అంత తేలిగ్గా దక్కదు కదా. నేను దరిద్రాన్ని వెంట పెట్టుకుంటానో దరిద్రమే నా వెనుక వస్తుందో తెలియదు కానీ ఒకటి దొరికిందని ఆనందపడే లోపే ఇంకొకటి ఏడ్పిస్తుంది కదా. మళ్ళీ మొదలు పెట్టావా? ఇప్పుడు ఏమైందనే ఆ చికాకు? ఏముంటది, అసలు నేను రీయూనియన్కి వెళ్ళటానికి డబ్బులే సమస్య అవుతాయి అనుకుంటే అవి కుదిరాయి. కానీ ఇప్పుడు టికెట్ దొరకటం సమస్య అయింది. ఆ ఊరికి పోవడానికి ఉన్న ఒకే ఒక్క సోర్స్ ట్రైన్. ఎవరైనా సరే ఆ ఊళ్ళో ఆగే ఆ ఒక్క ట్రైన్కే వెళ్ళాలి. కానీ ఆ ట్రైన్కి ఈ సీజన్లో టికెట్స్ దొరకడం కష్టమంట. ఆ ట్రావెల్ ఏజెంట్ కూడా చేతులు ఎత్తేశాడు. ఇప్పుడిక ప్రయాణమే లేదు. ఇంతకన్నా ఏం కావాలి నేను చికాగ్గా ఉండడానికి అని విసుగ్గా తన ఫ్రస్ట్రేషన్ని బయటపెట్టింది. అప్పుడు తల్లి శకుంతల ఇలా చెబుతుంది. ఇదిగో చూడమ్మా, నీకు చాలాసార్లు చెప్పాను, ఏ విషయానికైనా మనసుని ప్రశాంతంగా ఉంచుకో అని. మన పెద్దాళ్ళు ఊరికే అనలేదే యద్భావం తద్భవతి అని. నీ మనసుతో మంచిని కోరితే మంచే ఎదురవుతుంది, చెడుని తలిస్తే చెడే కనిపిస్తుంది. పని అవ్వాలని కోరుకో, అవుతుందని నమ్ము, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను విను, నీ పని అవుతుంది, నీకు టికెట్ దొరుకుతుంది. ముందు నువ్వు లేచి భోజనం చేయి. అబ్బా వదిలేవే అమ్మా, నువ్వు నీ మూఢనమ్మకాలు అనుకుంటే అయిపోతుందంట. ఏంటయ్యేది, టైం వేస్ట్ అవుతుంది అని తల్లి మీద రుసరుసలాడుతూ భోజనానికి కూర్చుంటుంది. ఇంతలో ఆ ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేసి ఎవరో ఒక ప్యాసింజర్ ఆ ట్రైన్కి టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారంట. ఆ టికెట్ శ్రావ్యకి బుక్ చేశానని చెప్తాడు. ఆ వార్త విని ఆనందంగా ఫోన్ పెట్టేసి తల్లితో ఇలా అంటుంది. అమ్మా, నువ్వు మామూలు దానివి కాదే. నిజంగా నువ్వు ఏ నోటితో అన్నావో కానీ ఎవరో ఒకరు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారంట. అది నాకు బుక్ అయిందంట అని శ్రావ్య ఆనందంతో తేలిపోతూ కడుపారా భోజనం చేస్తుంది. మొత్తానికి అన్ని ఆటంకాలని జయించి తన క్లోజ్ ఫ్రెండ్ కావ్యని కలవబోతున్నానన్న సంతోషంతో తేలిపోతుంది శ్రావ్య. అలా చూస్తూ చూస్తూ ఉండగానే ప్రయాణం రోజు రానే వచ్చింది. అటువైపు నుండి కావ్య తను రిజర్వ్ చేసుకున్న ట్రైన్లో ప్రయాణం మొదలుపెట్టింది. ఆమెలాగానే వాళ్ళ బాచ్మేట్స్ అందరూ కూడా బయలుదేరిపోయారు. అలాగే ఇక్కడ శ్రావ్య కూడా మేఘాలలో తేలిపోతూ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కింది. అప్పుడే కడుపు నిండా తిని బయలుదేరటం వల్ల ట్రైన్ ఎక్కి తన సీట్లో కూర్చోగానే ఆ చల్లటి గాలికి ఆమెకి చిన్నగా కునుకు పట్టేసింది. కాసేపటికి మరో వ్యక్తి వచ్చి శ్రావ్యని లేపుతూ ఇలా అంటాడు. అమ్మాయి అమ్మాయి, ఇది నా సీట్ అమ్మాయి అని అనేసరికి శ్రావ్య లేచి విషయం తెలుసుకుంటుంది. అప్పుడు మొదట్లో అతనితో గొడవకు దిగుతుంది. కానీ కాసేపటికి తను రాంగ్ ట్రైన్ ఎక్కానని తెలుసుకుని నెత్తి బాదుకుని నెక్స్ట్ స్టేషన్లో ఆ ట్రైన్ దిగిపోతుంది. అప్పుడు విసుగ్గా ఇలా అనుకుంటుంది. మళ్ళీ ఫ్రస్ట్రేట్ అవటం మొదలుపెట్టి వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేస్తూ మళ్ళీ తను వెళ్లాల్సిన రూట్కి ఎలా వెళ్లాలో తెలుసుకుంటుంది. అలా తెలియకుండానే 5 గంటలు గడిచిపోతాయి. మరోవైపు శ్రావ్య కోసం ఎంతో ఆశగా వచ్చిన కావ్య తన ఫ్రెండ్ రీయూనియన్కి రాకపోయేసరికి మిగతా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువసేపు ఉండలేక తిరిగి తన హోటల్ రూమ్కి వచ్చేస్తుంది.
అప్పుడు బాధగా ఉన్న కావ్యకి తండ్రి ఫోన్ చేయడంతో ఇలా అంటుంది. చెప్పండి అబ్బా. అదేరా, అలా డల్గా మాట్లాడుతున్నావు. హెల్త్ ఏదైనా ప్రాబ్లమా? లేదు నాన్న, నేను శ్రావ్య కోసం అంత పరుగులు తీస్తూ వచ్చానా, తీరా అది ఇక్కడికి రాలేదు. మేమందరూ అనుకున్న ప్రకారం 3 గంటల ఇక్కడ రీచ్ అయిపోయి గంటలో ఫ్రెష్ అయిపోయి సరదాగా కలిసి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు 5 గంటలు దాటినా శ్రావ్య మాత్రం రాలేదు. అందుకే నాకు మూడ్ అవుట్ అయిపోయి నేను రూమ్కి వచ్చేసి ఉన్నానన్న అని చెప్పి తన మనసులోని బాధని తండ్రికి చెప్పుకుంటుంది. అలా ఆ రాత్రి గడిచిపోయింది. ఫ్రెండ్స్ అందరూ తమ తమ ప్లాన్స్ ప్రకారం ఆ తెల్లవారి ఉన్న ట్రైన్స్లో ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన గంట తర్వాత శ్రావ్య ఆ స్టేషన్లో దిగుతుంది. అప్పటికి కావ్య మాత్రం శ్రావ్య కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆమెను చూసిన ఆనందంలో శ్రావ్య ఇలా అంటుంది. సారీ కావ్య, రాంగ్ ట్రైన్ ఎక్కిపోయానే. వేరే స్టేషన్లో దిగి ఆ ట్రైన్ ఈ ట్రైన్ పట్టుకుని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. నేను ఒక్కదాన్నే మీ అందరినీ మిస్ అయ్యాను అనుకున్నాను. అయినా ఎక్కడో చిన్న ఆశ, నా కోసం నువ్వు ఎదురు చూస్తావేమో అని. నా నమ్మకం నిజం చేసావే. ఎన్నాళ్ళైపోయింది నిన్ను చూసి. పద, హోటల్లో రూమ్ తీసుకుందాం. నువ్వు అందరినీ మిస్ అయ్యావేమో, నేను మాత్రం మన మూమెంట్ని మిస్ కాను అని ఇద్దరూ కలిసి హోటల్లో రూమ్ తీసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుని సాయంత్రం వరకు కాలక్షేపం చేస్తారు. అప్పుడు కావ్య శ్రావ్యతో ఇలా అంటుంది. శ్రావి, నువ్వేం అనుకోకపోతే నిన్నొక మాట అంటానే. ఉదయం దిగిన దగ్గర నుండి చూస్తున్నా, ఏ మాట మాట్లాడినా నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నీ లైఫ్ని డెలికేట్ చేసుకుంటూ ఎందుకని అలా డిసప్పాయింటింగ్గా మాట్లాడుతున్నావు? లైఫ్ నీకే కాదే, ఎవ్వరికీ అన్ని పర్ఫెక్ట్గా ఇవ్వదు. మనమే మనకి కావాల్సినంత పర్ఫెక్షన్తో లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. అబ్బా ఆపవే కావ్య, ఇవే మాటలు మా అమ్మ నోట విని విని విసుగొచ్చేసిందే. అయినా నీకంటే డబ్బులో పుట్టి పెరిగావు, ఆనందం నీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. బట్ మా లైఫ్స్ అలా కాదే. అదృష్టాన్ని కొనుక్కుందామన్నా మా దగ్గర డబ్బులు సరిపోవు. అది మా లైఫ్. అలాంటి లైఫ్లో ఆనందం ఎక్కడి నుండి వస్తుంది చెప్పు? అదేంటి ఆనందానికి డబ్బుకి ముడిపెట్టి మాట్లాడతావు? డబ్బు కేవలం అవసరాలనే తీరుస్తుంది, బట్ హ్యాపీనెస్ అవసరాలతో సంబంధం లేకుండా వస్తుంది. అది జస్ట్ సైకలాజికల్ థింగ్ అండ్ ఫ్రీ ఫీలింగ్ టూ అని ఒకవైపు పాజిటివ్ వాదనతో కావ్య, నెగటివ్ వాదనతో శ్రావ్య చాలాసేపు వాదులాడుకుంటారు. చివరిగా శ్రావ్య ఇలా అంటుంది. సరేనే, నువ్వు డబ్బున్న పిల్లలా కాకుండా మాలాగా బికారి బ్రతుకు బ్రతికి హ్యాపీగా ఉండి చూపించినప్పుడు ఆనందానికి డబ్బుకి సంబంధమే లేదని నమ్ముతాను. నువ్వు నిజంగా అదే మాట మీద ఉంటానంటే నీకోసం ఎన్నాళ్ళైనా నేను నువ్వు చెప్పినట్టుగా బ్రతికి చూపిస్తానే. ఆనందం అంటే డబ్బుతో ముడిలేనిది. అది నీ లైఫ్లో ఉండాలంటే నీ చుట్టూ వెతుకుతూ పోవాలి అని చెప్పి ఆ ప్రాణ స్నేహితురాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరి వాదన కరెక్ట్ అని ఛాలెంజ్కి దిగుతారు. మరి ప్రాణ స్నేహితురాళ్ల మధ్య వచ్చిన ఈ ఛాలెంజ్లో ఎవరు గెలవబోతున్నారో ముందు ఎపిసోడ్స్లో చూద్దాం.